వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు అవిసె గింజలతో లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. ఈ అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. కాబట్టి మీరు కూడా ఈ అవిసె గింజలతో చేసే లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని రోజు ఒకటి తింటూ ఉండండి. చాలా మంచిది హెల్త్కి అయితే. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 1 కప్పు అవిసె గింజలు వేస్తున్నాను. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, చిటపటలాడుతూ ఉన్నాయి కదా, ఇలా వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని 1 కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వుల్ని వేస్తున్నాను. వీటిని కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఎక్కడే కానీ మాడనివ్వకూడదు. చూసారు కదా, ఇవి కూడా బాగా చిటపటలాడుతూ బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాను. ముందుగా అవిసె గింజలు వేయించుకొని వేసుకున్నాను కదా, అందులోకే వేసేసాను. ఇప్పుడు ఇదే కడాయిలోనే 1 కప్పు పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నిటినీ కూడా విడివిడిగా వేయించుకోవాలి. వీటిని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి చాలా మంచిగా ఉంటాయండి. టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇవి. చూసారు కదా, ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఏమి కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడకూడదు. అన్నీ కూడా డ్రైగానే వేయించేసుకొని ఇలా ఒక ప్లేట్లో అన్నిటిని కూడా వేసుకున్నాను. ఇవి మొత్తం కూడా బాగా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. ఇప్పుడైతే ఇవి బాగా చల్లారిపోయాయండి, కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మరి ఎక్కువ నమలు లేని వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అలాంటప్పుడు కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకున్నాను. మిగతా అన్నిటినీ కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పౌడర్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న దాంట్లోనే మనము బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నామంటే మనకు ఎక్కడే కానీ పట్టేయకుండా చాలా బాగా పౌడర్ లాగా వచ్చేస్తుంది. బెల్లం పౌడరు 1.5 కప్పు వరకు వేస్తున్నాను. మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. నేను వేసిన బెల్లం మాత్రం కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా మనకు జిగురుగా అనిపిస్తుందో. 1/2 టీ స్పూన్ వరకు మనకిష్టమైతే యాలకుల పౌడర్ అనేది వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్లేదు. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు చేతితోనే కలిపేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉండలుగా ఉంటుంది కదా, చేతితో కలిపినప్పుడే మొత్తం బాగా కలిసిపోతుంది. అంతా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇక్కడ స్వీట్ అనేది చెక్ చేసుకోవచ్చు. స్వీట్ ఒకవేళ తగ్గినట్లయితే కొద్దిగా బెల్లం మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత లడ్డులాగా చుట్టడానికి ప్రయత్నిస్తే లడ్డులా వస్తే పర్లేదండి. ఒకవేళ రాలేదు అనుకునేటైతే నెయ్యి వేడి చేసి కొద్దిగా నెయ్యి వేసైనా సరే లడ్డూలు చుట్టుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేదు అనుకునేవారు ఈ పౌడర్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఎక్కడే కానీ ఆపకుండా కంటిన్యూస్గా గ్రైండ్ చేసామంటే ఇక్కడ నువ్వులు పల్లీలు ఇంకా అవిసె గింజలు వేసాం కదా, అందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు కొద్దిగా జిగురులాగా అనిపిస్తుంది. చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పౌడర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసి వేసుకున్నాను. నేను కూడా ఇక్కడ నెయ్యి ఏమీ వేయట్లేదు. మీకు నెయ్యి ఇష్టమైతే ఇలా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదండి. రెండోసారి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకొని లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. నెయ్యి వద్దు అనుకునేవారు మాత్రం ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత లడ్డూల్లా చుట్టేస్తున్నాను. ఇప్పుడైతే లడ్డూల్లాగా చాలా బాగా వచ్చేస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ రాలేదు అనుకోండి, ఇంకొద్దిగా పౌడర్ని మిక్సీ జార్లో వేసుకొని కంటిన్యూస్గా బాగా గ్రైండ్ చేసి ఇందులో వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. మనం ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయకున్నా సరే చాలా బాగా లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు. పాకం కూడా పట్టాల్సిన పని లేదు. అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా హెల్దీ అవిసె గింజల లడ్డూల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచిదండి ఇవి హెల్త్కి. చూసారు కదా, అన్ని లడ్డూల్ని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక లడ్డూని మీకు తుంచి కూడా చూపిస్తున్నాను.
ఎంత బాగా వచ్చేసాయి చూసారు కదా. చూసారు కదా హెల్దీ అవిసె గింజల లడ్డూల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ అవిసె గింజల లడ్డూల్ని రోజుకు కూడా తిన్నా సరే చాలా మంచిదండి హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.